ఈ పప్పు కూర ఇలా ఉంది? ఆ ఏమైంది దానికి? బానే ఉందిగా. మా అంటే కొంచెం ఉప్పు తగ్గింది అంతేగా. ఆహా, మరి నిన్న వంకాయ కూర ఎందుకలా ఉంది? ఆ దానికి మాత్రం ఏమైంది? కొంచెం కారం ఎక్కువైంది అంతేగా. ఉష్, అంతే అంతే. ఏంటో జీవితం, ఈ రుచి పచి లేని కూరలు తిని నాకెప్పుడో కరోనా వచ్చేలా ఉంది. మీరేమంటున్నారో నాకు వినిపిస్తుంది. మా అమ్మ కదనే, ఒక పని మనిషిని పెట్టుకుందామే. పని మనిషా? ఎందుకు? ఇంతకు ముందు పెట్టుకున్నాగా. మీరు దాని వైపు గుడ్లు మిటకరించుకొని చూడటం నేను చూడలేదనుకుంటున్నారా? నేనా గుడ్లు మిటకరించా? రామరామా. అయినా జేజమ్మలా నువ్వుండగా నాకంత ధైర్యమా చెప్పు కాంతం? ఏంటి జేజమ్మనా? ఆ జేజమ్మగా నటించిన అనుష్కంత అందంగా నువ్వుండగా అంటున్నా. సరే, పని మనిషి కాదు గాని పని అబ్బాయి ఎవడినైనా చూడండి. ఏమేవ్, ఈ రోజు ఒక పనివాడిని మాట్లాడి వచ్చాను. అతను అన్ని పనులు చేస్తాడు. అంట్లు తోముతాడు, బట్టలు ఉతుకుతాడు, రుచికరమైన వంటలు చేస్తాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని మాటలు తిట్టినా సరే నోరు మూసుకొని పనిచేస్తాడు. ఏమంటావు? నోరు మూసుకొని చెప్పిన పని చేస్తాడా? అయితే సరే. అమ్మయ్యా, రేపటి నుండి రుచికరమైన కూరలు తినొచ్చు. ఫస్ట్ వాడు రాగానే పాయసం చేయించుకోవాలి. నాలుక అసలే సప్పబడిపోయింది. మీరేమంటున్నారో నాకు వినిపిస్తుంది. నాన్నగారండి, నాన్నగారండి, మీరు ఇందాకటి నుండి చెబుతున్నదంతా నేను వింటున్నానండి. మరి ఆ అబ్బాయికి పెళ్ళయిందా నాన్నగారండి? కాలేదు. ఎందుకమ్మా? అయితే నాన్నగారండి, నేను తనని పెళ్లి చేసుకుంటానండి. ఏం మాట్లాడుతున్నావమ్మాయి? అది కాదు నాన్నగారండి, ఇంట్లో పనంతా చేస్తూ వండి పెట్టి ఎన్ని తిట్టినా పడుండే అబ్బాయి ఎక్కడ దొరుకుతారు? మీరే చెప్పండి. ఏమే కాంతం, ఏం మాట్లాడుతుంది అమ్మాయి? నువ్వైనా దానికి కొంచెం చెప్పవే. అమ్మాయి చెప్పింది కూడా నిజమేనండోయ్. డబ్బు సంపాదించే అబ్బాయిలు ఎంతమందైనా దొరుకుతారు, కానీ ఇలాంటి వాడు దొరుకుతాడా? మీరే ఆలోచించండి. ఒసే ఆపవే, నీకు మతిగాని పోయిందా ఏంటి? నువ్వు కూడా దానికి ఒత్తాసు పలుకుతున్నావు. నాన్నగారండి, మీరేమంటారో నాకు తెలుసు. నాకు శ్రీమంతుడు సినిమాలోని మహేష్ బాబు లాంటి వాడు అక్కర్లేదండి. చంటి సినిమాలోని వెంకటేష్ లాంటి వాడే కావాలి. మీకు అర్థమవుతుందా? పాపం, ఆ పనుని కాపాడదామని ఎంత ప్రయత్నించినా వీళ్ళు వదిలేలా లేరే. మీరేమంటున్నారో మాకు వినిపిస్తుంది. వినిపించాలనే అన్నా.